హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన Q&Aలో భాగంగా ఒక యంగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కౌశిక్. సావు కబురు చల్లగా అనే సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు కౌశిక్. ఆయన చూస్తే మనకి 25-26 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవేమో అనిపిస్తుంది. అయినా కూడా తన సినిమాలో ఆయన జీవిత సారాన్ని మొత్తాన్ని ఆ సినిమా ద్వారా చూపించాడు. అయితే ఈ మాట మనం అన్నది కూడా కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న మాటలు ఇవి. అయితే ఆయన గ్రహించిన జీవిత సారం ఏంటి, ఆ సినిమాలో మొత్తాన్ని చూపించడానికి తనకి ఎదురైన సంఘటనలు ఏంటి, అవన్నీ కౌశిక్ మాటల్లోనే మనం ఇప్పుడు విందాం. హాయ్ కౌశిక్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. నేను యాక్చువల్గా సావు కబురు చల్లగా మీ సినిమా చూశాను. అంటే జెన్యున్గా నా ఒపీనియన్ ఏంటంటే, అఫ్కోర్స్ ప్రేమ అనేది ఎక్కడైనా పుట్టొచ్చు అనే ఒక సెంటర్ పాయింట్ అనేది ఇట్స్ ఎ గుడ్ పాయింట్. కానీ ఆ పాయింట్కి అంటే ఒక చావు ఇంటికి వెళ్ళిన ఒక హీరోకి అక్కడ అమ్మాయిని చూసి ప్రేమ పుట్టడం, ఒక వీడియోని చూసి ప్రేమ పుట్టడం అనేది మీ పాయింట్. అవును సార్. కానీ దాన్ని సక్సెస్ చేయడం కోసం మదర్ లవ్కి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదేమో అని నేను ఫీల్ అయిన వాళ్ళు నేను ఒకడిని. అఫ్కోర్స్ అది ఎలా అన్నా కానీ ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా ఫస్ట్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఆ సినిమా? డెఫినెట్లీ హ్యాపీ సార్. ఎందుకంటే ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ ఎక్కడో అంటే బీటెక్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసి ఒక కథ రాసుకుని ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ లైక్ ప్రాపర్గా ట్రయల్ చేసిన 6 years తర్వాత ఒక పెద్ద బ్యానర్లో అల్లు అరవింద్ గారి సంస్థలో బన్నీవాసు గారి నిర్మాణంలో సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ బ్యానర్లో ఇప్పటిదాకా అసలు డెబ్యూటెంట్ అనేవాడు లేదు, ఇది ఫస్ట్ టైం. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ సార్. అంటే ఈ పాయింట్ 5-6 years నుంచి అంటున్నారు. అసలు మీ ఏజ్ ఎంత? ఈ పాయింట్ కాదు సార్, వేరే వేరే స్టోరీస్ రాసుకుంటుండేవాడిని. నా ఏజ్ ఇప్పుడు 27. 27. సో 21 నుంచే మీరు కథలు రెడీ చేసుకొని? అంటే నేను వెన్ ఐ వాజ్ 19 నేను నా ఫస్ట్ కథ ఆనంద్ సినిమా హీరో రాజా గారికి చెప్పాను. ఓకే. అది ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ అప్పుడు చెప్పాను అనమాట. అప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నా నేను. సో అంతే, ఆల్మోస్ట్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో డిసైడ్ అయిపోయాను డైరెక్టర్ అవ్వాలని. ఓకే. అప్పటి నుంచి ఇది. అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? అంటే నేను ఐ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మా నాన్నగారు మార్గదర్శిలో వర్క్ చేస్తారు, మార్గదర్శి చిట్ ఫండ్ లిమిటెడ్. సో అంతే. అండ్ ఖమ్మంలో పుట్టాను. సో బీటెక్ చేస్తూ ఫిల్మ్ మేకింగ్లోకి రావాలి అనేది ఫస్ట్ నుంచి అనుకున్నది, ఇంటర్లో అనుకున్నది. అంతే సార్. ఓకే. అంటే షార్ట్ ఫిలిమ్స్ తీయటం కానీ ఏమైనా చేశారా? షార్ట్ ఫిల్మ్స్ చేశాను కొన్ని. ఓకే. అవి కూడా మ్యాక్సిమం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్కి వాటికి చేసినవే. సో కాలేజ్లలో షార్ట్ ఫిల్మ్స్కి వేసినప్పుడు కొన్ని ప్రైజులు రావడం అవి. అండ్ సినిమాలోకి వచ్చిన తర్వాత ప్రాపర్గా అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ కంప్లీట్గా చేయలేదు. క్రాంతి మాధవ్ గారు నా కజిన్ అవుతారు. ఓకే. డిస్టెంట్ కజిన్ అవుతారు. మళ్ళీ ఇది రాని రోజు సినిమాకి కొన్ని రోజులు ఆయన దగ్గర వర్క్ చేశాను. బట్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయన్నమాట. ఓకే. సో ఐ హ్యాడ్ టు క్విట్. అంతే, దాని తర్వాత ఇంకెవరి దగ్గర చేయలేదు. సో ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మీ ఫస్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మీ సినిమాని మీరు ఆడియన్స్ మధ్యలో స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? యాక్చువల్లీ నేను చాలా నమ్ముకున్నా సార్ ఆ రోజు. అంటే ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసింది ఈ డే కోసమే కదా అని. అండ్ అది కాకుండా సంధ్యాలో వెళ్ళామన్నమాట మేము. సో జనాలు పేపర్లు ఎగరేస్తుంటే, విజిల్ వేస్తుంటే, కొన్ని సీన్స్కి బాగా క్లాప్స్ కొడుతుంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. అంటే నేను సినిమాని ఎంజాయ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా మేకింగ్లో రైటింగ్ దగ్గర నుంచి ఆ షూట్, ఎడిటింగ్, మిక్సింగ్ ప్రతి చోట నేను ఆల్రెడీ చూసి ఉన్నాను కదా. నేను మూవీని ఎంజాయ్ చేయడం వదిలేసి చుట్టూ అందరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, జనాలను చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఓకే, మనం అనుకున్న సీన్లకి నవ్వుతున్నారు, విజిల్ వేస్తున్నారు. సో అలా నేను కూడా ఒకప్పుడు ఉన్నోండే. సో ఇప్పుడు నా సినిమా కల రియాక్షన్స్ వస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అంటే మీరు అనుకున్న ఏ సీన్స్కి రెస్పాన్స్ బాగా వచ్చింది? ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్కి వచ్చింది సార్. నేను చూసిన థియేటర్లో ఎస్పెషల్లీ సంధ్యాలో హీరో గ్రేవ్యార్డ్ దగ్గర ప్రపోజల్ చేసే సీన్కి అసలు చాలా హ్యూజ్ రెస్పాన్స్ దానికైతే అక్కడ. అండ్
ఎందుకంటే అదే క్రక్స్, అదే కోర్ పాయింట్. మీకు అక్కడ కనెక్ట్ అవుతేనే ప్లాట్ పాయింట్ కనెక్ట్ అయినట్టు. సో అక్కడ విజిల్ చేసే వరకల్లా ఓకే ఫైన్ అనుకున్నా. తర్వాత ఈవినింగ్ మళ్ళీ వేరే థియేటర్లో వెళ్ళాం. అప్పుడు కూడా అక్కడ కూడా క్లాప్ చేసేసి నవ్వుతూ, అది మల్టీప్లెక్స్ మళ్ళీ. ఓకే. సో అక్కడ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఇంటర్వెల్ సీన్ దగ్గర చాలా బాగా రియాక్ట్ అయ్యారు. మధ్యలో కొన్ని డైలాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ డైలాగులు కొన్ని బాగా కనెక్ట్ అయ్యారు. అది ఎస్పెషల్లీ క్రాస్ రోడ్స్ ఈజ్ మెంట్ ఫర్ మాస్ ఆడియన్స్ కదా ఎస్పెషల్లీ. సో చావు కబురు చల్లగా, ఈ టైటిల్ అనేది మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఈ టైటిల్ పెట్టుకున్నారా, లేదంటే ఈ కంటిన్యూ ప్రాసెస్లో ఎప్పుడన్నా ఈ టైటిల్ అయితే బాగుంటుందని అనిపించి పెట్టారా? యాక్చువల్లీ స్క్రిప్ట్ ఫస్ట్ రాసింది 2018లో సార్. ఓకే. బేసిక్ పాయింట్ అనుకున్నది 2018లో. తర్వాత నేను 2019లో వాసు గారికి నరేట్ చేశాను. నరేట్ చేసినప్పటికీ అంతిమయాత్ర దాని టైటిల్. ఓకే. ఊరికే ఏదో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 2019 జూన్లోనో ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నాను. సో అప్పుడు ఏదో ఒక టైటిల్ ఉండాలి కాబట్టి అంతిమయాత్ర అనే టైటిల్ పెట్టాను. ఎందుకంటే అంతిమయాత్ర వాహనం చూసి నాకు వచ్చిన కథ కాబట్టి. తర్వాత అది ఇంకా ఆబ్వియస్లీ అది వర్కింగ్ టైటిలే. ఇంకా తర్వాత టైటిల్ ఏంటని ఆలోచిస్తున్నప్పుడు రెండే టైటిల్స్ అనుకున్నాను. ఒకటి బస్తీ బాలరాజు, ఇంకోటి చావు కబురు చల్లగా. సో బస్తీ బాలరాజు అనేది బాగా మాస్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మనకి సెకండ్ హాఫ్ అంతా క్లాస్ కంటెంట్. సో అందుకని అంత క్లాస్ కంటెంట్కి మరీ మాస్ టైటిల్ కరెక్ట్ కాదులే అని చెప్పి చావు కబురు చల్లగా. ఎందుకంటే కాన్సెప్ట్ దాని గురించే. అంటే టైటిల్ ఏమన్నా, అంటే రిలీజ్ అయిన తర్వాత టైటిల్ ఏమన్నా మైనస్ అయిందని ఏమన్నా అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? అంటే నాకు టైటిల్ మైనస్ అయిందని అయితే అనిపించలేదు సార్. కొంతవరకు మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ టైటిల్ చూసి మేబీ అంతగా అట్రాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ మేజర్గా ఏంటంటే కథ యాప్ట్. సో నేను ఈ రోజు టైటిల్ కరెక్టా కాదా అని ఆలోచించాను, కానీ అది పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా అనే థాట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళలేదు. మేబీ ఇప్పుడు మీరు అడుగుతుంటే ప్రాబబ్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ టైటిల్ అంతలా ఎక్కలేదేమో నాకు తెలియదు. బట్ టైటిల్ చాలా క్వర్కీగా క్యాచీగా ఉందని మాత్రం మాకు టైటిల్ రిలీజ్ చేసినప్పుడు చాలా వీ గాట్ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ది టైటిల్. అంటే ఇంట్రెస్టింగ్ ఉంది, ఇదేదో కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ లాగా ఉంది అని చెప్పి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది టైటిల్కి. జనరల్గా గీతా ఆర్ట్స్లో ఒక సబ్జెక్ట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఒప్పించి సినిమా చేయడం అనేది నిజంగా ఇట్స్ ఛాలెంజింగ్. అందులో మీలాంటి ఫస్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్కి ఛాలెంజ్తో కూడిన వ్యవహారం. మరి ఆ ఛాలెంజ్ని ఎలా మీరు సాకారం చేసుకోగలిగారు, వాళ్ళని ఎలా ఒప్పించగలిగారు ఈ స్క్రిప్ట్తో? నాకు కూడా తెలియదు సార్ అది. అంటే నేను ఫస్ట్ వాసు గారికి ఇంకో కథ చెప్పాను అనమాట. ఆయనకు అది బాగా నచ్చింది. త్రూ నవదీప్ నేను బన్నీవాసు గారిని కలిశాను, యాక్టర్ నవదీప్ త్రూ. ఓకే. సో ఆ కథ చాలా నచ్చింది, కానీ అది డ్యూ టు సెవెరల్ రీజన్స్ అది టేక్ ఆఫ్ అవ్వాలి. అంటే అది ఫ్యాంటసీ థ్రిల్లర్ అనమాట. సో ఫస్ట్ విఎఫ్ఎక్స్లో అదంతా కొంచెం భారీగా అని చెప్పి ఇంకేదైనా సింపుల్ స్టోరీ లైన్ ఉందా అని ఆయన ఒకరోజు పిలిచి అడిగారు. అది మన బన్నీ గారి పిఆర్ శరత్ గారు అని చెప్పి ఆయన విని ఈ లైన్ నా దగ్గర ఒక లైన్ ఉందని చెప్పి వెళ్ళి వాసు గారికి చెప్తే, పిలిచి అడిగితే ఈ స్టోరీ లైన్ చెప్పాను. అప్పుడు నా దగ్గర ఓన్లీ 10 minutes లైన్ ఉండిందనమాట. ఫుల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అదేం లేదు. ఆ 10 minute లైన్ చెప్పగానే ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటిదాకా అసలు ఇలాంటి కథతో సినిమా రాలేదు. సో ఒక శవాల బండి నడుపుకునే అతను ఒక చావు ఇంటికి వెళ్ళి చనిపోయిన అతని భార్యను ప్రేమించడం, ఇట్స్ ఎ వెరీ వెరీ డెలికేట్ పాయింట్. అంత డెలికేట్ పాయింట్ని ఎంత కన్విన్సింగ్గా చేస్తాము అనేది సెకండ్ హాఫ్ అనే దాని మీద నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. అంటే నేను అనుకున్న వేక్ స్ట్రక్చర్ ఏంటనేది ఆయన ఇమీడియట్లీ బాగా కనెక్ట్ అయిపోయి సేమ్ డే నాకు ఆఫీస్ ఇచ్చేశారు. సో అలా అంటే లైన్ వరకు అలా అయింది. దాని తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్స్ మీద ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసాం. ఓకే. అంటే మీరు ఫస్ట్ చెప్పిన ఆ పాయింట్లో మదర్ లవ్ ట్రాక్ కూడా ఉందా? కంప్లీట్గా లేదు సార్, వేగ్గా ఉండింది. అంటే మదర్కి అప్పుడు కొంచెం వేరేలా ఉండింది అది. బట్ మదర్కి ఒక అతను మదర్ని ఇష్టపడుతూ ఉంటాడు అనే పాయింట్ ఉండి అది కొంచెం వేరే యాంగిల్లో ఉండేది అప్పుడు. ఓకే. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలా మంచి బజ్ వచ్చింది. అంటే అది దేనివల్ల, గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా రావటం వల్ల కానీ, లేదంటే ఈ సినిమా చూసి బన్నీ సినిమా గురించి చెప్పడం వల్ల కానీ బాగా హైప్ వచ్చింది. అవును సార్. ఆ హైప్ అనేది ఎంతవరకు ప్లస్ అయింది అనుకుంటున్నారు? డెఫినెట్లీ హైప్ ఉండడం అనేది ప్లస్సే సార్ సినిమా మీద. ఎందుకంటే మార్నింగ్ షోకి జనాలు రావాలి. సో ఓన్లీ వెన్ పీపుల్ వాక్ ఇన్ టు ది థియేటర్స్ అప్పుడే వాళ్ళకి సినిమా బాగుందో బాగాలేదో అర్థమవుతుంది. సో హైప్ అనేది సేమ్ టైం ఎక్కువ హైప్ కూడా కొన్నిసార్లు సినిమాని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది సార్. కానీ నాకు తెలిసినంత వరకు మాకు మరీ అంటే ఈ సినిమా ఏదో బాగున్నట్టుంది అనే హైప్ వచ్చింది, కానీ మరి మేము ఏదో బాహుబలి తీస్తామన్నంత హైప్ రాలేదు. ఓకే. అండ్ మేము అది క్రియేట్ కూడా చేయలేదు. సో సినిమా బాగుంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, మెచ్యూర్డ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం చూడని టైప్ ఆఫ్
ట్రాక్స్ ఉంటాయి అందులో అనేంత వరకు క్రియేట్ అయింది. సో అది నమ్మి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి సినిమాలు. అవునేంటి సినిమా చూసిన తర్వాత బన్నీ మిమ్మల్ని ఏంది మీ ఏజ్ ఎంత అని అడిగారు, నిజమేనా? అవును, నేను సినిమా చూసి బయటికి రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే డైలాగ్స్ మీరే రాశారా, సో ఏజ్ ఎంత అసలు మీదే అని అడిగారు. చెప్తే షాక్ అయిపోయారు అనమాట. షాక్ అయిపోయి హగ్ చేసుకుని చాలా ఎక్సైట్ అయ్యి కొంతసేపు మాట్లాడారు, బాగా నచ్చిందని చెప్పి. ఆయనకి ఏమేమి నచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ సినిమా అన్నప్పుడు ఏంటంటే కొన్ని కమర్షియల్ యాంగిల్స్ కూడా ఆలోచిస్తారు. సేమ్ టైం మ్యూజిక్ పాటలు అనేవి ఇవాళ రేపు సినిమాని చాలా ఒక స్థాయికి తీసుకెళ్లేలా ఉంటున్నాయి. ఏ సినిమా హిట్ అయిన సినిమా ప్రతి సినిమాలో మ్యూజిక్ అనేది బాగా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మీ సినిమాలో మ్యూజిక్ పరంగా చూస్తే అంటే పాటలన్నీ కూడా సందర్భోచితంగానే ఉన్నాయి. అంటే ఎందుకలా? అంటే సిచ్యువేషనల్గానే నాకు సాంగ్ అనేది కథ ముందుకు తీసుకెళ్తేనే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది సార్ ఎప్పుడైనా. సో ఇక్కడ ఒక సాంగ్ పడుతుంది అంటే ఆ సాంగ్ త్రూ మనం ఏదో ఒకటి చెప్పాలి. సో మీకు లిరిక్ వింటే కూడా నేను లిరిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో లిరిక్ వింటే కూడా మీకు ప్రతి మాట ఈ కథకి సంబంధించి, ఆ క్యారెక్టర్కి సంబంధించి, వాడి సరౌండింగ్స్కి సంబంధించే ఉంటాయి. దట్స్ మై టేస్ట్. సమ్హౌ నాకు అది అలా ఇష్టం అలా ఉంటే. సో సిచ్యువేషనల్గా మీకు సాంగ్ పడినప్పుడు ఏంటంటే కథ నుంచి డీవియేట్ అయిపోయి డిస్టర్బ్ అయినట్టు ఉండదు, ఆ సినిమా ఫ్లోలోనే ఉంటుంది. కాబట్టి పర్సనలీ నాకు అలా ఉండడం ఎక్కువ ఇష్టం సార్. ఓకే, అంటే రిలీజ్కి ముందు కూడా మీ టైటిల్ సాంగ్ కానీ ఏదైనా ఆ టైటిల్ సాంగ్లోనే సినిమా సారం మొత్తం ఉంటుంది. అవును అవును. సో ఆ లిరిక్ రైటర్ గురించి చెప్పండి ఒకసారి. ఓకే, సో కరుణాకర్ అని అతను రాశాడు సార్. మనకి సినిమాలో నేను కథ ఓకే చేసుకున్న తర్వాత, వాసు గారు వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఫస్ట్ రాయించిన సాంగ్ అదే. సో కరుణాకర్ ఆల్రెడీ ఇంతకుముందు డమరుకం సినిమాలో ఒక బిట్ సాంగ్ ఏదో రాశాడు. అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. నా దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత నేను అతనికి సిచ్యువేషన్ చెప్పా. ఇట్లా నేను చెప్పిన బేసిక్ ఐడియా ఏంటంటే, మనకి రోజు చావు అనేది మనకి ఒక చాలా పెద్ద విషయంలా చూస్తాము. అమ్మో ఏదో చాలా పెద్ద విషయం, చాలా బాధపడిపోయి ఒకలా చూస్తాం. కానీ వీడు పొద్దున్న లేస్తే చావులకే వెళ్తుంటాడు. వాడికి చనిపోయిన దగ్గర ఎవరన్నా మరీ ఎక్కువ ఏడ్చేస్తుంటే ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు, ఇంకో 2 రోజుల్లో మామూలు అయిపోతుంది కదా అనే టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్నాడు. అది కరెక్టా కాదా, గుడ్డా బ్యాడా అనే జడ్జ్మెంట్లు కాసేపు పక్కన పెడితే వాడి ఐడియాలజీ అదే. ఎందుకంటే ఇప్పుడు మనకైనా కూడా ఏదైనా ఒక విషయం రోజు చూస్తూ ఉంటే దాని మీద మన పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. ఆడు ఇన్ని సంవత్సరాలుగా వాడు రోజు పొద్దున్న లేస్తే ఫోన్ వచ్చి ఎవరో చనిపోయారు అనగా చనిపోయారా, ఓకే వస్తున్నా అంటాడు. అంత సో క్యాజువల్ థింగ్ వాడికి అది. సో వాడి పర్స్పెక్టివ్ నుంచి నాకు సాంగ్ కావాలి, అందులో మళ్ళీ హీరోయిజం ఉండాలి. సో ఆ మై నేమ్ ఈజ్ రాజు, బస్తీ బాలరాజు, చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు అనే లైన్స్ కానీ. సో బేసికలీ వేదాంతం చెప్పాలి, కానీ ఆ వేదాంతం మాత్రం కొంచెం కొరికిగా అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అని అడిగాను. ఫస్ట్ ఒక వర్షన్ రాశాడు, అందులో కొన్ని లైన్స్ నాకు చాలా నచ్చాయి. వాటిని తీసుకుని ఇంకో వర్షన్ రాయి, ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలని అడిగితే అతను ఇంకో వర్షన్ రాసుకొచ్చాడు. ఇమీడియట్లీ లాక్డ్. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు మాకు ఆ సాంగ్ రిలీజ్ అవ్వగానే కింద అందరూ కామెంట్స్లో లిరిక్స్ అని పెడుతుంటే కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఇంతకుముందు ట్యాక్సీ వాళ్ళకి తనే మ్యూజిక్, అంటే ప్రొడ్యూసర్ చాయిసా మీ చాయిసా? అది మ్యూచువల్ డిస్కషన్లో అనుకున్నదండి. అంటే మేము ఎక్కువ కూడా డిస్కస్ చేసుకోలేదు, ఇద్దరే ఆప్షన్స్ అనుకున్నాం. ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకున్నాం. వెంటనే ఇద్దరం కూడా జేక్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఓవరాల్గా ఇలాంటి సినిమా కూడా కొంచెం మనకి తమిళ్లో, మలయాళంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ రా ఫిల్మ్స్. సో తను అయితే కొంచెం దానికి మేబీ న్యాయం చేయగలుగుతాడేమో అనుకుని జేక్స్ అనుకున్నాం. అండ్ అనుకున్నట్టుగానే ఇంకోటి ఏంటంటే ఇది అతని స్టైల్ ఆఫ్ ఫిల్మ్ కూడా కాదు. మళ్ళీ మీకు ఓవరాల్గా సినిమాలో ఆ సాంగ్స్ కూడా కంప్లీట్లీ తన స్టైల్లో ఉండవు, తను కొంచెం వెస్టర్నైజ్డ్ ఎక్కువ ఇష్టపడుతుంటాడు. సో కొంత తను నా వైపు వచ్చి, నేను కొంత తన వైపు వెళ్ళి అలా మిక్స్ చేసి. ఎందుకు ట్యాక్సీ వాళ్ళు కూడా అద్భుతమైన మెలోడీ ఇచ్చాడు. డెఫినెట్లీ అతని మ్యూజిక్ చాలా బాగుంటుంది సార్. కానీ ఏంటంటే వెస్టర్న్ ఉంటుంది. ఇప్పుడు మాటే వినోద్గా కూడా వెస్టర్నే. లోకల్ ఫిల్మ్స్ తను మలయాళంలో చేశాడు, కానీ ఆ లోకల్ రా వేరు. మనకి కొంచెం ఈ తెలుగు కమర్షియాలిటీకి తగ్గట్టుగా, మన సెన్సిబిలిటీస్కి తగ్గట్టుగా ఉండాలి కదా. సో అలా తను కూడా తన స్టైల్ నుంచి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. అండ్ అది వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. అంటే కాస్టింగ్ విషయానికి వస్తే ఈ సబ్జెక్ట్ ఫస్ట్ వైష్ణవ్ తేజ్కి వినిపించారు, నిజమేనా? కథ చెప్పలేదండి. అనుకున్నాం వైష్ణవ్ తేజ్ గారని అనుకున్నాం, కానీ అప్పటికి ఆల్రెడీ తను ఉప్పెన చేస్తున్నారు. ఓకే. సో ఉప్పెన రిలీజ్ అయిపోయిన తర్వాత స్టోరీ వింటానన్నారు.
అది కాకుండా మాకు అప్పటికేంటంటే ఉప్పెన మార్చ్లో రిలీజ్ అని ఎప్పుడో అనుకున్నారు. సో మాకు జనవరిలో మేము షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఎక్కడో సరే ఆ వెయిట్ చేయడం దాని గురించి ఒకటిను, రెండోది ఆల్రెడీ తను ఉప్పెనలో కొంచెం రగ్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. నేను అప్పుడు అనిల్ భాను వాళ్ళ ఆఫీస్లో, మన పబ్లిసిటీ డిజైనర్స్ వాళ్ళ ఆఫీస్లో ఉప్పెన స్టిల్స్ చూశాను అనమాట. ఓకే. ఎందుకు కొంచెం మళ్ళీ అదే రగ్డ్నెస్ అదంతా సిమిలారిటీస్ ఏమన్నా చూస్తారేమో, వద్దులే అని చెప్పి ఇమీడియట్లీ కార్తిక్ అనుకున్నాను. ఈ క్యారెక్టర్కి కార్తికేయ నిజంగానే సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కార్తికేయ జెన్యున్గా చాలా న్యాయం చేశాడంటారు. అంటే మీ మైండ్లో కూడా మీ పాత్రకి తగ్గట్టు అతని పాత్ర పోషణ అనేది మీకు అనిపించిందా? 1000% ఎస్. ఎందుకంటే ఈ సినిమా మొత్తాన్ని కార్తిక్ తన షోల్డర్ మీద తీసుకుని క్యారీ చేశాడు. జనాలు కూడా చూసిన వాళ్ళు కార్తిక్లో కంప్లీట్లీ ఇది ఒక డిఫరెంట్ చేయడు. ఇలాంటి యాక్టింగ్ కార్తిక్ నుంచి ఇప్పటిదాకా చూడలేదు. సో తను బాగా చేస్తాడని తెలుసు, బట్ ఈ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఇప్పటిదాకా కార్తిక్లో చూడలేదు. అండ్ మెమరీ పవర్, ఎక్సలెంట్ మెమరీ పవర్ కార్తిక్ది. తను ఎన్ఐటీలో చదువుకొని వచ్చాడు. మేబీ దానివల్ల మరి ఏమో తెలియదు, కానీ అసలు ఒక సీన్ ఇప్పటిదాకా సినిమా మొత్తంలో ఏ రోజు కూడా కార్తిక్కి సీన్ పేపర్ ఇచ్చి డైలాగులు చదువుకోమన్న రోజు లేదు. నేను చెప్తుంటా గుర్తుపెట్టేసుకొని చెప్పేస్తుంటాడు అంతే. అది ఎంత పెద్ద సీన్ అయినా కానీ, ఎన్ని డైలాగులు అయినా ఉండనివ్వండి. క్లైమాక్స్ 8 పేజెస్ డైలాగ్స్ ఒకటే టేక్లో చేశాడు. ఎందుకంటే మాకు టైం లేదు. ఆ రోజు మేము తీసుకున్న లొకేషన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ డే ఆ లొకేషన్లో ఏదో వెడ్డింగ్ ఉంది, అండ్ నెక్స్ట్ డే మురళీ శర్మ గారు అవైలబుల్ లేరు. సో వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్వర్జేషన్ 5:30 అయిపోతుంది మాకు టైము, 6 కల్లా ఫినిష్ అయిపోవాలి. వెళ్ళి కార్తిక్తో చెప్పాను అనమాట, డార్లింగ్ అరగంట ఉంది, ఈ అరగంటలో నువ్వు ఏం చేస్తే అదే క్లైమాక్స్, అంతకంటే టైం లేదు మనకి. సో మళ్ళీ డేట్స్ అవన్నీ దొరకడం కూడా కష్టం, ప్లస్ లొకేషన్ అవైలబుల్ లేదు చెప్తే సరే ఓకే. అప్పటికే ఏంటంటే మా ఇద్దరికి ఉన్న సింక్ ఆ లెవెల్ సింక్ ఉంది. అండ్ తను కొంచెం వర్క్షాప్ అది చేశాడు. సో ఎలా అంటే అవతల డైలాగులు కూడా చెప్పేసే టైప్లో ఉంటాడు అనమాట కార్తిక్ ఎప్పుడు. ఓకే. అన్నీ గుర్తుండిపోతాయి, స్క్రిప్ట్ మొత్తం గుర్తుంటుంది తనకి. అలా మేము 2 కెమెరాలు పెట్టి ఒకటే షాట్ క్లైమాక్స్, ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం క్లైమాక్స్లో కార్తిక్ కాన్వర్సేషన్ అంతా ఒక షాట్లో చేసింది. అందరు చర్చ్లో అసలు తన పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయి క్లాప్స్ కొట్టి అసలు షూట్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి వర్ షాక్డ్. హీరోయిన్ కూడా లావణ్య త్రిపాఠి ఓన్లీ అంటే చాయిస్ తను ఒక్కటేనా, లేదంటే వేరే ఎవరినన్నా అనుకున్నా? ఎవరిని అనుకోలేదు, లావణ్యనే. నేను కథ చెప్పినప్పటి నుంచి కూడా ఈ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్కి కొంచెం అందాల రాక్షసి టైప్ ఆఫ్ లావణ్య అయితే బాగుంటుంది. నేను చెప్తున్న ప్రతిసారి కూడా అమ్మాయి కొంచెం అందాల రాక్షసి లావణ్యలా ఉంటుంది, అందాల రాక్షసులో లావణ్యలా ఉంటుందని చాలామందికి అదే చెప్పేవాడిని. ఒక పాయింట్ తర్వాత ఇంక అందాల రాక్షసులో లావణ్య ఎందుకు తననే తీసుకుంటే అయిపోతుంది కదా. కొంచెం అంటే ఈ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఓవరాల్ దీని క్యారెక్టరేషన్ కానీ మిథునాకి మల్లికకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అసలు సంబంధమే ఉండదు. బట్ నాకు అది చూసినప్పుడు ఉన్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో నాకు లావణ్య పర్ఫార్మెన్స్ కానీ తన లుక్ కానీ నాకు చాలా నచ్చింది. నాకే చాలా మందికి నచ్చింది. సో జస్ట్ వాంటెడ్ టు రీక్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్. ఈరోజు అందరూ మీకు ప్రతి రివ్యూలో ప్లస్ పాయింట్స్లో లావణ్య కార్తిక్ అని రాస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్కి $1 మిలియన్ క్వశ్చన్ అయితే ఉంటుంది, ఏంటంటే పీటర్ ఎవరు? అయితే ఇది యాక్చువల్గా వచ్చిన చాలామందికి వచ్చిన వ్యూవర్స్కి వచ్చిన డౌట్ ఇది. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మాటల్లోనే మిమ్మల్ని అడుగుతాను, అంటే నా మాట కాదు. షూర్. ఓకే. ఇప్పుడు మా వ్యూవర్స్ క్వశ్చన్స్ మీకు. యాక్చువల్గా రాకేష్ తన పేరు, అతను ఊరి పేరు అయితే రాయలేదు. తను అడిగిన క్వశ్చనే హూ ఈజ్ పీటర్. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి మనసులోనూ ఈ ప్రశ్న ఉంటుంది. కనీసం ఆ పీటర్ ఫోటోనైనా చూపించవచ్చు కదా, ఎందుకని మీరు చూపించలేదు? కావాలని చూపించలేదు. అంటే అది వీ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్. పీటర్ అనేవాడి చుట్టూ సినిమా తిరుగుతుంటుంది, మాట్లాడితే ఆడి పేరు వస్తుంటుంది, కానీ ఆడెవడో తెలీదు అనేది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా హూ ఈజ్ పీటర్ అనేది ఒక క్వశ్చన్ మాకే. అంటే అది చూసి చేసామని కాదు, కానీ ఎందుకు అంటే స్టోరీ రాస్తున్నప్పుడే అనుకున్నాం అనమాట, ఇది ట్రై చేద్దాం ఇలా. అసలు పీటర్ అనేవాడు ఎవడో తెలియదు, కానీ ఆడి చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. సో వాడు ఎవడనే ఒక క్యూరియాసిటీ ఉండాలి, బయటకు వచ్చాక కూడా ఉంటుంది అని అనుకున్నాము. సెట్లో మాత్రం మేము బాగా ఫన్ చేసుకునేవాళ్ళం. నేను పీటర్, కార్తిక్ బాలరాజు, లావణ్య మళ్ళీ. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా మీరు అన్న బాహుబలి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బాహుబలి చూసి బయటకు వచ్చిన వాళ్ళు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియక ఇదైపోయారు పార్ట్ 1 చూసి వచ్చిన వాళ్ళు. అలాగే మీ పీటర్ గురించి ప్రశ్నల వర్షం కూడా కురుస్తుంది యాక్చువల్గా మా వాళ్ళ దగ్గర నుంచి. అసలు ఎలా చనిపోయాడు? మీరు కథ రాసుకున్నప్పుడైనా ఏదో ఒక రీజన్ అనేది రాసుకొని ఉంటారు కదా, అదైనా మాకు చెప్పొచ్చు కదా. సరదాగా అంటున్నా. అయితే కథ రాసుకునేటప్పుడు రీజన్ అయితే ఉండింది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని. కానీ
అంటే యంగ్ ఏజ్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు అనేది అనుకున్నాం. ఎందుకు చెప్పడం అవన్నీ ఇప్పుడు కథ మల్లికకి బాలరాజుకి మధ్యలో జరుగుతుంది. పీటర్ అనేవాడు ఆల్రెడీ చచ్చిపోయాడు, వాడు ఎలా చచ్చిపోతే ఏంటి అనే దాని మీద మేము చెప్పలే కావాలని. ఎంఎస్ మూర్తి హైదరాబాద్ నుంచి అండి. మీరు ఓపెనింగ్ టైటిల్స్లో సద్గురు జగ్గి వాసుదేవ్ ఫోటో వేశారు. మీరేమైనా ఆయన డివోటీనా, లేదంటే కథలో ఏదైనా పాయింట్ ఆయన చెప్పిన ఉపదేశాల నుంచి ఏమైనా తీసుకున్నారా? చాలా పాయింట్స్ అండి. అంటే డైరెక్ట్గా కాకపోయినా సబ్కాన్షియస్గా ఎక్కడో డివోటీ అని కాదు కానీ ఐ రియలీ లైక్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్. అంటే నాకు ఆయన చెప్పే స్పీచెస్ కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం. ఈరోజు సినిమా చూసి వచ్చిన చాలామంది, అంటే హూ ఎవర్ లైక్ ద ఫిల్మ్, సినిమా నచ్చిన వాళ్ళు చాలామంది ఇంత మెచ్యూర్డ్గా ఉంది, అంత మెచ్యూర్డ్ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని బన్నీ గారు అడిగిన క్వశ్చన్ కానీ, అరవింద్ గారు కానీ కథ విన్నప్పుడు ఆర్ వాసు గారు కానీ వీళ్ళందరూ అనుకున్నది కానీ, ఓవరాల్గా అసలు ఆ మెచ్యూరిటీలో ఎంతో కొంత భాగం సద్గురు గారిది. సో ఎందుకంటే నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఆయన వీడియోస్. సో ఆయన చెప్పే కంటెంట్ నాకు చాలా ఎక్కువ ఇష్టం. వాటిలో అది డైరెక్ట్గా తీసుకొని సినిమాలో పెట్టలేదు. ఇప్పుడు మీకు తనికెళ్ళ భరణి గారి డైలాగ్స్ ఉంటాయి ఏంటంటే, రే భయపడుతున్నా, అవును మా అనగానే, వీళ్ళంతా సావు అంటే ఏదో చాలా పెద్ద విషయం అనుకుంటున్నారు, కానీ నిజానికి అది చాలా చిన్న విషయం. పుట్టుకెట్టంటిదో సావు కూడా అట్టంటిదే. ఓ తల్లి కడుపులో ఉండే బిడ్డ ఆ తల్లి గర్భం ఒక్కటే ప్రపంచం ఏమో, దాటితే ఇంకేం లేదో అనుకుంటుందంట. ఒక్కసారి గర్భాన్ని దాటి బయటికి రాగానే ఇంత పెద్ద ప్రపంచాన్ని చూసి ఉలిక్కిపడి ఏడవడం మొదలు పెడుతుంది. సావు కూడా ఈ భూగర్భం నుంచి ఇంకో ప్రపంచంలోకి చేరడం లాంటిదే. ఇవన్నీ ఎక్కడో ఆ మాటలు వింటూ, సో ఇవన్నీ అంటే ఈ యూట్యూబ్ వీడియోస్, ఈ ఫిలాసఫీ చెప్పేవాళ్ళు వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతుంటా. అందులో స్పెషల్గా జగ్గి వాసుదేవ్ గారి ఎక్కువ ఫాలో అవుతుంటాను. సో థ్యాంక్స్ టు హిమ్. చావు కబురు చల్లగా చెప్పమని పెద్దలు అంటుంటారు, నిజమే. కానీ మరీ డైరెక్ట్గా సూటిగా చెప్పడంతో జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది అంటున్నారు సుమలత ఫ్రమ్ యూ. డెఫినెట్లీ అండి. అంటే నిజం చెప్తే జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. చాలామంది రియలిస్టిక్గా అంటే కొంతమంది నాకు కమెంట్స్ పెట్టిన వాళ్ళల్లో రియలిస్టిక్ పాయింట్ తీసుకోవచ్చు కదా అని అడిగారు. ఇవన్నీ రియలిస్టిక్ పాయింట్సే, అందుకే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది కొంతమందికి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈవెన్ మదర్ ట్రాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా సొసైటీస్లో, హై క్లాస్లో కావచ్చు, లో క్లాస్ సొసైటీస్లో కావచ్చు, చాలా సొసైటీస్లో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాం. అంతేందుకు ఇప్పుడు మన స్టీఫెన్ హాకింగ్స్ గారిది కూడా, ఆయన బతికే ఉన్నారు. ఆయన బతికే ఉన్నంత కాలం ఆయన కాళ్ళు, ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా వాళ్ళ వైఫ్ లైఫ్ అంతా తనని చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం షీ మ్యారీడ్ సమ్వన్ ఎల్స్ విత్ హిజ్ పర్మిషన్. ఆయన కన్సెంట్ తోటి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది కానీ నేను వదిలేదు. సో ఇక్కడ చూపించింది కూడా అది రియాలిటీగా. మరి అంటే ఆ కల్చర్ మన నేటివిటీకి అంత నప్పదేమోనని ఎక్కువ మంది కామెంట్స్ యాక్చువల్గా. అదేనండి, అంటే అది రియాలిటీ, అదైతే ఉంది. అది అన్ని చోట్ల ఉందా, అందరిలోనూ ఉందా అంటే లేకపోవచ్చు. బట్ ఈ మధ్యకాలంలో మీకు తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో కానీ మలయాళం సినిమాల్లో కానీ తీసుకుంటే ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్, ఇలాంటి డెలికేట్ పాయింట్స్ తీసుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ కల్చర్ మన దగ్గర నచ్చదు. ఎందుకు అంటే మన మైండ్ సెట్స్ అలా ఉన్నాయి. మన మైండ్ సెట్స్ ఇది ఇలానే ఉండాలి. ఒక ఆడపిల్ల 12 ఏళ్ళకి పెళ్ళి అయిపోతే తనకు అసలు బాల్య వివాహం చేసేసి, తనకి పెళ్ళంటే ఏంటో కూడా తెలియని వయసులో తనకి పెళ్లి చేసేస్తే 14 ఇయర్స్కి కొడుకు పుట్టి 15 ఇయర్స్కి హస్బెండ్ మంచాన పడుంటే ఇంకంతేనా తన లైఫ్ అక్కడితో ఆగిపోవాలా? సో అలాంటి ఒక జెన్యూన్ థాట్తో స్టార్ట్ అయిన ఒక పాయింట్ అది. వై షుడ్ హర్ లైఫ్ స్టాప్ దేర్? ఎట్ ద సేమ్ టైమ్ షీ డెంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్మన్. ఆవిడ వెళ్ళి ఎవరితోటో ఎఫైర్ పెట్టుకోవడమో, లేకపోతే ఆవిడ వెళ్ళి ఎవరిని లవ్ చేయలేదు. కొడుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు మా కోసం చేసింది చాలు, నువ్వు పడ్డ కష్టాలు చాలు, నువ్వు మోసిన బాధ్యతలు బరువులు చాలు, ఐ థింక్ యూ షుడ్ బీ హ్యాపీ నౌ. సో తల్లి సంతోషం గురించి ఆలోచించి కొడుకు తీసుకునే ఒక నిర్ణయం అది. నిజంగా చాలామంది పిల్లలు వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ బాధలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ లైఫ్లో టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం సపోర్టివ్గా ఉండాలి. అలాంటి ఐడియాలజీ ఎంతమందికి ఉంటుంది అనేది నాకు తెలియదండి. అంటే ఉండొచ్చు, చాలామందిలో ఉండొచ్చు, కొంతమంది బయటపడకపోవచ్చు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది చూసుకోవాలి. సో బాలరాజ్ అనేవాడికి అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే అది ఇప్పుడు సొసైటీలో ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు. స్టిల్ అండి, అంటే వీ వాంటెడ్ టు ఆనెస్ట్లీ టెల్ దిస్. ఒక మంచి విషయం, ఒక గొప్ప విషయం చెప్దాం అనుకున్నాం. ఎందుకంటే అందరూ ఇలా చేయండి అని కాదు, బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో, ఆ కథలో, ఆ క్యారెక్టర్కి అలాంటి ఒక పరిస్థితి ఎదురైనప్పుడు వాడు తీసుకున్న స్టాండ్ అది. వాడు మల్లికకి తోడుగా ఉన్నాడు, అమ్మకి తోడుగా ఉన్నాడు. అలా అని వాళ్ళు ఏమైనా నాన్నను వదిలేశారా అంటే లేదు. ఆవిడ వెళ్ళి ఫస్ట్ ఆయనకే చెప్పింది,
ఆయన ఊ అన్నా కూడా ఆమె చేసుకోలేదు. సో కొడుకు వెళ్ళి అతని పర్మిషన్ తీసుకుని అతను కూడా ఒప్పుకోవడంతో చేద్దాం అనుకున్నారు. అలాగే బాలరాజు క్యారెక్టర్ ఎంట్రీ టైంలో చాలా తెలివైన వాడిగా చూపించారు, బాగుంది. కానీ ఓ అమ్మాయి భర్త చనిపోయి ఏడుస్తుంటే ప్రపోజ్ చేయటం తప్పనే రీజన్ అనేది తెలియకపోవడం చాలా దారుణం అంటున్నారు సుమతి ఫ్రమ్ విజయవాడ. యా, సో ఇక్కడే అండి, అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. వీడి దృష్టిలో చావు అనేది ఒకసారి వచ్చిందంటే అక్కడితో అయిపోయినట్టు. సో మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ వాడు ఆలోచించడు. కానీ నిజంగా వాడు వెళ్ళి అక్కడ చూసిన టైంలో, ఆ అమ్మాయిని చూసిన టైంలో వాళ్ళ హస్బెండ్ బతికే ఉంటే అప్పుడు మేబీ వాడికి తప్పు అనిపించేదేమో. కానీ అక్కడ ఉన్నది పీటర్ కాదు, అతని ఆత్మ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. సో ఉన్నది అతని బాడీ మాత్రమే. సో అతని బాడీ మాత్రమే ఉంది. పక్కన ఈ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఇష్టపడి కూడా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పలేదు. నాకు మీరు నచ్చారు, మీరు బాధపడకండి, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు. సో ఒక భర్త చనిపోయిన అమ్మాయికి వాడు ఇంకో జీవితం ఇవ్వాలనుకున్నాడు, తప్పేంటి? అలాగే ఈ మూవీలో మాటలను బాగా ఇష్టపడ్డాం. సినిమా చివరి 20 నిమిషాలు కార్తికేయ యాక్టింగ్తో పాటు అతను చెప్పిన డైలాగ్ చాలా బాగున్నాయి. కానీ తల్లి కొడుకుల మధ్య సంభాషణలు, అలాగే కొన్ని సీన్స్ను ఎడిట్ చేసి ఉండాల్సింది, డైరెక్టర్ గారు ఆ పని ఎందుకు చేయలేదు అంటున్నారు నెల్లూరు నుంచి శ్రీకాంత్. యాక్చువల్లీ ఇప్పుడు సినిమాకి మిక్స్డ్ టాక్ ఏదైతే వచ్చిందో అది ఎడిట్ చేయడం వల్ల జరిగిందే. సినిమాలో మదర్ హీరో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పాయింట్ ఉంటుందండి, అది ఎక్కడ ఆ పాయింట్లో ఇంకా క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఎఫైర్ కాదు అనేది ఇంకా క్లియర్గా కన్వే అయ్యేది. మాకు సినిమా ఆ లెంత్ ల్యాగ్ వల్ల మేము ఎడిట్ చేసాం అది. అది పాపం అరవింద్ గారు అడిగారు, కౌశిక్ ఇది కన్వే అవుతుందంట అని. అయిపోతుంది సార్ అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పా. అది కొంచెం కొట్టింది. బట్ ఇప్పటికి కూడా ఆవిడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదని. కానీ ఇంకా క్లియర్గా చెప్పే సీన్ ఒకటి ఉండిందనమాట. ఆమని గారికి ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్ గారికి కూడా మధ్యలో ఒక సీన్ ఉండింది. అది లెంత్లో లేపేశాం. అది ఉండుంటే మేబీ ఇంకా క్లియర్గా అర్థమయ్యేదేమో ఆ క్యారెక్టర్ది కరెక్ట్ అనేది. మనం ఇప్పటికే చాలా సినిమాల్లో తండ్రి కొడుకు కలిసి మందు కొట్టడం చూస్తున్నాము. కానీ తల్లి కొడుకు కలిసి మందు కొట్టడం అనేది మీ సినిమాలో చూస్తే చాలామందికి మింగుడు పట్టడం లేదు. ఈ విషయంలో వ్యతిరేకత వస్తుందని మీకు అనిపించలేదా? అరుణ్ ఫ్రమ్ వైజాగ్. అనిపించలేదండి. అంటే తండ్రితో కూర్చుని మందు కొట్టడంలో లేని తప్పు తల్లితో కూర్చుని కొట్టడంలో ఏముంది? తల్లికి తండ్రి ఇద్దరు ఒకటే, ఇద్దరు దేవుళ్ళతో సమానం. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చుని మందు కొట్టడం కూడా నేను ఏదో వెటకారంగా చూపించలేదు. ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎమోషన్, బిడ్డను కొట్టిందన్న కోపంతో అన్న బాధతో తల్లి బయట కూర్చుని తాగుతుంటే ఈడొచ్చి తల్లి కొట్టినప్పుడు బిడ్డ కూడా బాధగానే ఉంటుంది కదా అని అడుగుతాడు. అది కాకుండా మీకు నిజంగా ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోకి వెళ్ళి చూస్తే, లోవర్ మిడిల్ క్లాస్లోనే కదా, హయ్యర్ మిడిల్ క్లాస్లో కూడా, అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా నాకు తెలిసిన సర్కిల్లోనే చాలామంది వాళ్ళ పేరెంట్స్తో కూర్చునే డ్రింక్ చేస్తారు. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. నువ్వు తాగాలా వద్దని మనమేం మీరు తాగండి అని చెప్పట్లే. కింద మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం వేస్తున్నాం. అది కాకుండా ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చుని మందు తాగుతూ కూడా జరిగిన డిస్కషన్ మందు గురించి లేదు. సో మనం దాన్ని ఎక్కడా హైలైట్ చేసి చూపించలేదు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఎమోషన్లో వాళ్ళ బాధను షేర్ చేసుకుంటూ ఆవిడ చాలా క్లియర్గా చెప్తుంది, ఏంటి ఒక వ్యాపారం చేసుకునే ఆడదంటే అందరికీ లోకువే, బయటికి వెళ్ళి తన సొంత కాలం మీద తను నిలబడుతుంటే ఎవడో ఒకటి ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు, వీటన్నిటి నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. అవతలలో ఒక మాట వినడం చాలా తేలిక, కానీ ఆ మాటలకున్న పదునేంటో గుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఇది అని చెప్పి చాలా క్లియర్గా ఈ మందు ఎందుకు తాగుతున్నా అనే దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చింది. అదే మీ మాటలన్నీ చాలా బాగున్నాయని కూడా ఆవిడ ముందు ఆ మాటలు సపరేట్గా డైలాగులు రాయాలని రాసినవి కాదండి, కథలో ఉన్న ఎమోషన్ నుంచి వచ్చినవి కదా. ప్రియురాలి విషయంలో ఎంతో మెచ్యూరిటీతో ఆలోచించిన బాలరాజు తన తల్లి విషయానికి వచ్చేవరకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ప్రసాదరావు రామారప్పాడు, అంటే బిగినింగ్లో. వెరీ గుడ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ అక్కడే సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ ఇప్పుడు ఏదైతే పాయింట్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చిందో ఆ పాయింట్లో ఇప్పుడు అమ్మాయి విషయంలో ఎంత మెచ్యూరిటీతో అయితే ఆలోచించాడో అమ్మాయి విషయంలో అంత మెచ్యూరిటీగా ఆలోచించలేకపోయాడు ఫస్ట్ టైం చూడగానే అనేది తను రియలైజ్ అయినప్పుడే, నేనే నీ విషయంలో తప్పుగా ఆలోచించానే, నువ్వు అని చేసుకోవడానికి కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకా ఎంతకాలం బాధపడుతూ ఉంటావు అని వాళ్ళ అమ్మతో వచ్చి మాట్లాడతాడు. అది ఏంటంటే ఇన్స్టెంట్ షాక్ వల్ల వచ్చిన రియాక్షన్ వాడికి. దాని తర్వాత తనే రియలైజ్ అవుతాడు. అలాగే ఆ మధ్య వచ్చిన రెడ్ సినిమాలో తల్లి పేకాటకు బానిస అయినట్టు చూపిస్తేనే జనం తట్టుకోలేకపోయారు. నిజానికి అది తమిళ తడం రీమేక్ కాబట్టి కొంతవరకు భరించారు. మీరు కూడా మదర్ విషయంలో యాంటీ సెంటిమెంట్ని తీసుకున్నారు. అది సినిమా రిజల్ట్ మీద ఏదైనా ప్రభావం చూపించింది అనుకుంటున్నారా అంటున్నారు రియాజ్ ఫ్రమ్ ఖమ్మం. మా హోమ్ టౌన్. సో రిజల్ట్ మీద డెఫినెట్లీ ఇప్పుడు ఇవాళ ఉన్న మిక్స్డ్ టాక్ అయితే 100% మదర్ ఎమోషన్ కనెక్ట్ అవ్వని వాళ్ళు, ఆ మదర్ పాయింట్ కనెక్ట్ అవ్వని వాళ్ళు
దానివల్లే మిక్స్డ్ టాక్ ఉంది. వాళ్ళకే సినిమా నచ్చలేదు అండ్ కనెక్ట్ అయిన వాళ్ళకి విపరీతంగా నచ్చింది. సో దానివల్ల నేను మిక్స్డ్ టాక్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో చూసి చాలా డెవలప్ అయ్యాం. చాలామంది చాలా డెవలప్ అయిపోయారు. ఇప్పుడు మీకు తమిళ సినిమాల్లో, మలయాళం సినిమాల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సూపర్ డీలక్స్ కానివ్వండి, కుంభలాంగి నైట్స్ కానివ్వండి, అందులో మదర్ క్యారెక్టరైజేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో రమ్యకృష్ణ గారిది కానీ, కుంభలాంగి నైట్స్లో మదర్ క్యారెక్టరేషన్ కానీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. బట్ ఎట్ ద సేమ్ టైం యాంటీ సోషల్, అంటే ఇప్పుడు మనకి ఏదైతే రియాక్ట్ అవుతున్నారో అలా హర్ట్ అయ్యే క్యారెక్టర్సే. ఓకే. కానీ స్టిల్ దానివల్ల ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సొసైటీలో అనేదే మనం చెప్తున్నాం. ఆ క్యారెక్టర్ ఒకవేళ తప్పు అయితే, క్యారెక్టర్ తప్పు చేస్తే అది వేరే విషయం. మనం చెప్పాలనుకున్న పాయింట్ మంచి పాయింట్ అయినప్పుడు ఒక ఆడపిల్ల ఆర్ ఒక లేడీ అక్కడితో ఆగిపోకూడదు తన లైఫ్, అండ్ దానికి మనం సపోర్ట్ చేయాలి, మగవాళ్ళు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పిన పాయింట్ మేము చాలా ఆనెస్ట్గా చెప్దామనే దిగామండి. సో ఎక్కడ దాని గురించి భయపడలేదు. నిజానికి ఆమెనికి ఉన్న ఇమేజ్ వేరు, ఆవిడతో ఇలాంటి పాత్ర చేయించాలనే థాట్ ఎలా వచ్చింది? ఓ వ్యక్తిని ఇష్టపడటం, కుటుంబం కోసం అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం, ఇవన్నీ ఓకే, ప్రేక్షకులు ఆమోదిస్తారు. కానీ మందు కొట్టే సన్నివేశాలు పెట్టాల్సినంత అవసరం ఏం వచ్చింది? దాని ద్వారా మీరు జనాలకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటున్నారు వివేక్ ఫ్రమ్ కర్నూలు. సో ఆమని గారి క్యారెక్టర్, అంటే ఆమని గారిని అనుకోకముందే నేను కథ రాశాను. సో కథ రాసినప్పుడు మదర్ క్యారెక్టర్ ఏంటి అనేది చూస్తే ఇలా ఉంది. మీకు ఇప్పుడు మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే, మనం ఉంటున్న ప్లేస్, మనం ఉంటున్న లొకాలిటీ ఒక్కటే సొసైటీ కాదు కదా. సో బయట చాలా మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కథ. సో ఆవిడ క్యారెక్టర్ అలానే ఎందుకుంది అంటే, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటి ఎదురుకుండా చూసిన కొన్ని క్యారెక్టర్స్ నుంచి నేను రిఫరెన్స్గా తీసుకుని దానిలో రాసుకున్న కథ. సో ఇప్పుడు మనకి రోజు పొద్దున్న లేస్తే ఆమె బీచ్ దగ్గర మొక్కబొట్లు అమ్ముకుంటూ లైఫ్లో ఇన్ని బాధలు పడినామా, డెఫినెట్లీ మందు కొట్టడం అనేది ఆమె పడి తాగారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆవిడకి అలవాటు అయి ఉంటుంది అది ఎక్కడో ఆ కష్టం వల్ల. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి. రోజు మనం రోడ్ల మీద వైన్ షాపుల దగ్గర చూస్తే అంతమంది క్యూలు కట్టేస్తారు మగవాళ్ళు, అంతమంది లిక్కర్ తాగేస్తూ ఉంటారు, గవర్నమెంట్ దాన్ని అలౌ చేసేస్తుంది. ఇవేవి తప్పు కానప్పుడు ఒక లేడీ తాగితే అది తప్పు అని ఎలా డిసైడ్ చేయగలుగుతారు? అది అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ మీకు ఉండొచ్చు మీరు తాగడానికి, ఆవిడ సిచ్యువేషన్ ఆవిడకి ఉంటుంది కదా. సో డెఫినెట్లీ అంటే మనం ఎక్కడో ఆ కన్జర్వేటివ్ థాట్ ప్రాసెస్లో ఆగిపోయాం అంతే. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన ఆన్సర్లో కూడా మీరు చాలా, అంటే మీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు కానీ, కొన్ని క్యారెక్టర్స్ కానీ ఇన్స్పైర్ తీసుకొని ఈ పాత్రలు రాసుకున్నా అన్నారు కదా. మెయిన్ బస్తీ బాలరాజుకి ఇన్స్పిరేషన్ అలాంటిది ఏమైనా ఉందా? బస్తీ బాలరాజు అనే క్యారెక్టర్కి అయితే నిజంగా ఇన్స్పిరేషన్ లేదండి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక స్వర్గపురి వాహనం అనే బండి వెళ్తుంది. ఆ బండి చూసి నాకు ఇదేదో బాగా నచ్చింది, దీని మీద ఏదైనా రాద్దాం, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సో దీని మీద రాద్దామని అనుకున్నాను. సో ఆ డ్రైవర్ క్యారెక్టర్ అయితే బాగుంటుందేమో, ఎందుకంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ కంప్లీట్లీ మన పాయింట్ ఆఫ్ వ్యూ కంటే డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి చావు అనే దాని గురించి మనకు అర్థమయ్యేదానికంటే లైఫ్ డెత్ గురించి వాడికే ఇంకా బెటర్గా తెలుస్తుంది కదా. ఎందుకంటే ఎవ్రీడే చూస్తుంటాడు, వాడికి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లైఫ్ అండ్ డెత్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. నాకు అందులో చాలా పెద్ద ఫిలాసఫీ కనిపించింది, అది చెప్పాలనుకున్నాను. హీరో విడోకి ప్రపోజ్ చేసే సీన్ను ఈ తరం కుర్రాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒక స్థాయిలో కాకపోతే రేపైనా ఆమెకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు కదా, అదేదో ఒక మంచి ఆలోచనతో బాలరాజే చేస్తున్నాడు అనుకుంటారు. కానీ అతని లవ్ ట్రాక్ బలం చేకూర్చడానికి తల్లి పెళ్లిని అడ్డం పెట్టుకున్నాడు అనిపిస్తుంది. యాజ్ ఎ రైటర్ కమ్ డైరెక్టర్గా మీరేమంటారు? సతీష్ ఫ్రమ్ కరీంనగర్. అతని లవ్ ట్రాక్ని అద్దం పెట్టుకోవడానికి ఆర్ దాన్ని కవర్ చేసుకోవడానికి తల్లి ట్రాక్ వేయలేదండి. మేము జెన్యున్గా మదర్ ట్రాక్ వేసింది కూడా అలాంటి లేడీస్. అసలు ఎంతోమంది లేడీస్ ఇవాళ మనం సొసైటీలో చూస్తుంటే ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరిగో, లేకపోతే హస్బెండ్ అంటే బాల్య వివాహాలు జరిగో, చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసో, హస్బెండ్ అప్పటి నుంచి మంచాన పడి ఉండి కూడా వాళ్ళు ఒక్కళ్ళే ఉండి సపోర్ట్ చేస్తున్న లేడీస్, కానీ ఎన్నో కష్టాలు పడుతున్న లేడీస్ మన చుట్టూ మనం ఉన్న సొసైటీలో మనం చూస్తుంటాం. కాకపోతే మనం కళ్ళు తెరుచుకోం, వాళ్ళ గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే మనకెందుకులే అనుకుంటాం. సో ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కూడా పక్కన ఎవరో వచ్చి తలుపు కొట్టి డబ్బులు ఇమ్మని అడుగుతారు. వాడికి అదేంటో మనకు తెలియదు. మనం జస్ట్ అక్కడ కనీసం వాళ్ళ వైపు చూడకుండా కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వెళ్ళిపోతాం. నాకు వాళ్ళ వైపు చూడాలనిపించింది, అందుకే ఆ కథ రాశాను. సో అంటే ఆమెని గారి క్యారెక్టర్ వాళ్ళు ఇలాంటిదని కాదు, బట్ ఏంటంటే నిజంగా ఒక లేడీ 12 ఏళ్ళకే తన పెళ్ళి అయిపోయి 15 ఇయర్స్ నుంచి ఆవిడ 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆవిడ హస్బెండ్ మంచాన పడి ఉంటే
అండ్ ఒక అతను నిజంగా జెన్యున్గా ఆమెను ఎంత ఇష్టపడుతున్నాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను నా సొంత కుటుంబంలో చూసుకుంటానంటే, ఆమె హస్బెండ్ కూడా నా కోసం ఇంకెన్నేళ్ళు ఇలా ఉంటుంది, ఎన్నేళ్ళు కష్టపడుతుంది, ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ లైఫ్, నువ్వు పెళ్లి చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ థాట్ ప్రాసెస్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే అండి, మన రియాలిటీలో మన సిచ్యువేషన్స్లో మనతో పాటు ఎవరన్నా ఒకళ్ళు ఉండి మనమే అలా మంచాన పడుంటే మనం పెళ్లి చేసుకున్నాము జీవితాంతం మనతో మనకు సేవలు చేసుకుంటూ కూర్చోవాలని అనుకుంటామా? అలా అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడో ఇదే కాదు కదా లైఫ్, ఓకే ఈయన వదిలేయక్కర్లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. బికాజ్ నువ్వేదో నన్ను ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని అంటే నీకు ఊహ కూడా తెలియదు, 12 ఏళ్ళప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నన్ను, అప్పటి నుంచే నేను మంచాన పడున్నా, నువ్వు ఇంకా ఇంతేనా ఇక్కడితో ఆగిపోవాలని లైఫ్ అని ఆలోచించే ఒక ఫాదరు, ఆలోచించే ఒక కొడుకు, వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న డెసిషన్ అది. సో అది దట్స్ ది రీజన్. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ నచ్చిన వాళ్ళకే చాలామంది మాకు పాజిటివ్. అంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ని మీరు కొంతవరకు దాన్ని ఏమంటాం ఎంటర్టైన్మెంట్ వేగానే ఉపయోగించుకున్నారు తప్ప ఆ ఫాదర్లో ఉన్న ఆవేదనని, అంటే తన భార్య పట్ల ఉన్న ప్రేమని ఆవేదనని కరెక్ట్గా చూపించలేదు అని నా ఫీలింగ్. అవునండి, అంటే ఆయన మీదకి ఎక్కువ వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని సైడ్ ఆఫ్ స్టోరీకి వెళ్ళిపోతే ఏంటంటే కంప్లీట్లీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తుంది. సో వీ డిడ్ంట్ వాంట్ టు గెట్ దేర్. అండ్ హీరో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడే నీ ఇష్టంతో జరిగింది కదా ఇది, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతుంది. డైలాగ్ అయితే ఉంది. సో ఆయన మదర్ చేసుకోమని అన్నాడని చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం హీరో వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడలేడు, ఆయన తప్ప ఏమనలేడు. సో ఎవరో ఒకళ్ళు అడిగితే తప్ప అతను రియాక్ట్. మీరు చెప్పేది అంతా కరెక్టే, కానీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వేలోనే కొంచెం ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్ని, నాన్న అనే క్యారెక్టర్ని. అందుకే ఇంకొంచెం ఏదైనా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిజిస్టర్ అయితే బాగుండేదేమో అని నేను నా ఎక్స్ప్రెషన్ మీకు చెప్తుంది. అది అదే మేబీ. అండ్ అంటే మేము యాంగిల్లో ఆలోచించలేదండి. డెఫినెట్లీ మేబీ ఉండుంటే ఎలా ఉండేదో మీరు అన్నట్టు అది ఉండడం వల్ల ఇంకా బెటర్గా కన్వే అయ్యేదేమో ఆ పాయింట్. కాకపోతే మేము అనుకుంది ఏంటంటే అతను ఓన్లీ అని మాత్రమే అనగలుగుతాడు కదా, హీరో వెళ్ళి అడిగినప్పుడు అతని ఇష్టాన్ని మనం క్లియర్గా చెప్తే సరిపోతుంది కదా అనే పాయింట్లోనే వెళ్ళాం. అనసూయతో ఐటమ్ సాంగ్ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంలా అనిపించింది, నిజమేనా? నిజమే. అది ఆ సాంగ్ అయితే ఫస్ట్ నుంచి ఉన్నదే, కథలో ముందు నుంచి కూడా అక్కడ ఒక సాంగ్ కావాలి. ఆ సాంగ్లో ఒక గ్రేవ్ యార్డ్లో పీటర్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వీడు వెళ్తాడు. మళ్ళీ ఆ పాటలో కూడా మేము ఫిలాసఫీ వదలలేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ, నువ్వు ఉండేదే సేఫెస్ట్ ప్లేస్ అనేది. ఈ ప్రపంచంలో మనం చుట్టుపక్కల చూసే ప్రతి ఒక్కటి అబద్ధమే, నిజం చెప్పే ఒకే ఒక ప్లేస్ శ్మశానం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి చేసిన సాంగ్ అది. ఓకే, అంటే యాక్చువల్లీ దాని కంటిన్యూ కూడా అడిగింది ఆవిడ పేరు పూర్ణ ఫ్రమ్ రాజమండ్రి. యాక్చువల్గా ఆమె పాటతో మాస్ ఆడియన్స్కు దగ్గర కావాలనే ఆలోచనతోనే ఆవిడ సాంగ్ పెట్టారా? 100% ఎస్. ఎందుకంటే మనకి ఇప్పుడు సినిమా మేకింగ్ ఎలా అయిపోయిందంటే కంప్లీట్లీ మనము రాగా వెళ్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా వెళ్తే అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది తెలియదు. అంటే దానికి రీచ్ ఒక చోట ఆగిపోతుందేమో తెలియదు. అంటే ఐ మే ఈవెన్ బి రాంగ్, బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఐ వాంటెడ్ టు టెల్ ఫిలాసఫీ ఇన్ ఎ కమర్షియల్ వే. సో మేము అక్కడ మాస్ సాంగ్ పెట్టాలనుకున్నప్పుడే అది మాస్ ఆడియన్స్ కోసమే. నేను ఆ ఫిలాసఫీ కావాలనుకుంటే భగవద్గీత రూపంలో కూడా చెప్పొచ్చు, పార్థాయ ప్రతిబోధితం అని బోధించవచ్చు. కానీ నేను డ్యాన్స్ చేస్తూ ఒక ఎనర్జీతో ఒక మాస్ నెంబర్ చెప్పాలి, మాస్ నెంబర్లో ఫిలాసఫీ చెప్పాలి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకునే చేసాము. మరి మాస్ నెంబర్ అన్నప్పుడు మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి అనసూయ గారు. అనసూయ వేసిన మాస్ సెక్సీ స్టెప్స్కి ఆ పాటలోని మీనింగ్కు అసలు ఏమైనా సంబంధం ఉందా? వెంకటేష్ ఫ్రమ్ ఏలూరు. సంబంధం ఉంది. అంటే మీకు ఇప్పుడు ఆవిడ వేసిన స్టెప్స్ కూడా ఓకే, 1-2 స్టెప్స్ పక్కన పెట్టేస్తే అవన్నీ కూడా మాస్ ఆడియన్స్ కోసం. కానీ అది పక్కన పెడితే ఓవరాల్గా మీకు కొన్ని చోట్ల ఆవిడ డప్పు కొడుతూ చెప్పినట్టు కానీ అదంతా కూడా కొంచెం ప్రీచ్ చేస్తున్నట్టే వెళ్ళింది. కానీ అప్పటికీ వీ డిడ్ంట్ మిస్ దట్ మాస్ అపీల్. సో ఆ సాంగ్ పర్పసే మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే దాని మీద, అట్ ద సేమ్ టైం అందులో చెప్పాలనుకున్న ఫిలాసఫీ కూడా కలిపి చెప్దామని అదేదో ఎక్స్పెరిమెంట్ చేసాం. అతని ఉద్దేశం ఏంటంటే సాంగ్లో ఉన్న మీనింగ్కి స్టెప్స్కి అంత పొంతన కుదరలేదేమో అనేది అతని అభిప్రాయం. అదే అంటే ఇప్పుడు ఆ సాంగ్లో ఉన్న మీనింగ్కి ఎగ్జాక్ట్గా కుదరాలంటే మాత్రం మనం దాన్ని బోధించాల్సిందే. సో అలా కాకుండా మేము దాన్ని కమర్షియల్ యాంగిల్లో ట్రీట్ చేసాం. మేబీ ఆయనకు అలా అనిపించి ఉండొచ్చు, కొంతమందికి అలా అనిపించి ఉండొచ్చు, బట్ వీ జస్ట్ ట్రైడ్ సంథింగ్.
అంటే మీరు రాసుకున్న కథ ఏ మేరకు తెరకెక్కిందనేది మీకే తెలుసు. అయితే ముందు మీరు అనుకున్న కథలో చాలా వడపోతలు జరిగి ఉంటాయి. అందులో ఏమైనా సీన్స్ని పక్కన పెట్టాల్సి వచ్చిందా? అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పిక్చరైజ్ చేయనివి, చేయాలనుకుని కూడా చేయలేకపోయినవి, పిక్చరైజ్ చేయాలనుకుని చేయలేకపోయినవి ఏమైనా ఉన్నాయా? చెయ్యాలనుకుని చేయలేకపోయినవి అయితే లేవండి, కానీ చేసి తీసేసినవి 2 సీన్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్ తోటి ఒక సీన్ ఉంటుంది, చిన్న క్యూట్గా ఉండే ఒక సీన్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లెంత్ వల్ల తీసేయాల్సి వచ్చింది అది, అండ్ సరిపోతుంది అనిపించింది. అండ్ మదర్ రిలేటెడ్ మోహన్తో పాటు ఒక సీన్ ఉంటుంది, అది తీసేయడమే పెద్ద. ఇప్పుడు ఇవాళ మిక్స్డ్ టాక్ రీజన్ అదే అనేది మాకు చాలా గట్టిగా అర్థమైంది. ఎందుకంటే మిక్స్డ్ టాక్ రావడానికి ఒకే ఒక మేజర్ రీజన్ మదర్ క్యారెక్టర్ని సరిగ్గా కన్వే అవ్వకపోవడం. అది ఆ సీన్ నుంచి ఉంటే బాగుండేది. ఇలాంటి కథను తీసుకోవడం అంటే ఓ రకంగా పెద్ద సాహసం చేయటమే. మరి ఆ మొదటి సినిమాకే అలాంటి సాహసం ఎందుకు చేయాలనిపించింది? అరుణ్ కుమార్ ఫ్రమ్ తిరుపతి. అంటే నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కానీ, ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడానికి కానీ రీజన్ ఏంటంటే, ఐ వాంటెడ్ టు టాక్ టు ద సొసైటీ. సో చెప్పాలనుకుంటున్నా ఏదో అనే ఐడియాలజీతో వచ్చాను. సో ఇలాంటి కథ అంటే ఒక లైఫ్ డెత్ అనేది యూనివర్సల్ పాయింట్స్. పుట్టుక చావు అనేది ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఒక పుట్టుక్కి చావుకి మధ్య ప్రేమ కథ అనే పాయింట్ కంటే నాకు బెటర్ పాయింట్ దొరకలేదు ఫస్ట్ సినిమా చేయడానికి. ఎందుకంటే ఒకటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ని టచ్ చేయొచ్చు. బికాజ్ అందరికీ లైఫ్, మీకు సినిమా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ లైఫ్ డెత్ అనే దాని గురించి మేము చెప్పిన ప్రతి మాట నిజమే అనేది అందరూ అర్థం చేసుకోగలుగుతారు. సో ఆ డెప్త్ గురించి నేను మాట్లాడాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మదర్ది నేను ఇందాక చెప్పినట్టు సొసైటీలో మనం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి, వాటి గురించి పోర్ట్రే చేద్దాం అనుకున్నాము. అండ్ కొత్తగా కూడా ఉంటుంది, ఇప్పటిదాకా మనకి స్క్రీన్ మీద ఎలాంటివి చూపించలేదు. అది యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అని కూడా మేము ఆలోచించలేదు. ఎందుకంటే వీ రియలీ థాట్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇట్. వీ థాట్ దట్ ఇప్పుడు కొత్తదనం అనే పాయింట్ ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో మీరు ఆర్టికల్స్ చూస్తే కొడుకే తల్లికి పెళ్లి చేయడం, కొడుకే తండ్రికి పెళ్లి చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే మన మైండ్ సెట్లో అది అమ్మ కాకుండా నాన్న అయ్యి ఉంటే ఇంకెక్కువ కనెక్ట్ అయ్యేవాళ్ళు. అమ్మ అయ్యే వరకల్లా మనం ఆ మిక్స్డ్ టాక్ రెస్పాన్స్ రీజన్ అది. ఓకే. ఆర్ రామచంద్రరావు బిహెచ్ఎల్ నుంచి, గతంలో తండ్రికి పెళ్లి చేసే కొడుకుతో మా నాన్నకి పెళ్లి వచ్చింది, అలానే తల్లికి పెళ్లి చేసిన కథతో స్వాతి మూవీ వచ్చింది. వాళ్ళు ఆ సినిమాలో ఓ సీరియస్ పాయింట్ను చాలా కన్విన్స్ అయ్యేటట్టు చూపించారు, కానీ మీ సినిమా విషయంలో డైలాగ్స్తో మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు, అందుకే అంతగా కనెక్ట్ కాలేకపోతున్నాం అంటున్నారు. మేబీ అండి, అంటే అది రీజన్ అని నాకైతే తెలియదు, మేము అనుకోలేదు కూడా. బట్ ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు మోహన్ తోటి మదర్కి ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ తీసేసాం, అందులో డైలాగులు ఉండవు, కానీ ఆ సీన్లో కన్వే అవుతుంది క్లియర్గా. అలాంటివి మేబీ ఉంచుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. అది ప్యూర్లీ ఇట్స్ మై మిస్టేక్. ఎందుకంటే అరవింద్ గారు అడిగారు, కౌశిక్ కనెక్ట్ అవుతుందా, క్లియర్గా ఉందా అని. కాకపోతే మా అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి మేము క్లియర్గానే ఉందనే పాయింట్లోనే వెళ్ళాము. సో లెంత్ విషయంలో అది లేపేసాం అనమాట. అది ఉండుంటే ఇంకొంచెం క్లారిటీ ఉండేది. ఓకే. ఓవరాల్గా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక 2 days రన్ అయిన తర్వాత మీరు ఫీల్ అవుతున్న సంఘటనలు కానీ, ఎవరన్నా మీకు చెప్పినవి కానీ ఏంటి అసలు? ఫీల్ అవుతున్న సంగతులు అంటే మేజర్గా నేను ఫీల్ అవుతుంది అయితే ఇందాక నేను చెప్పిందే, ఆ ఒక్క సీన్ ఉండుంటే బాగుండేది. ఆ సీన్ లేకపోవడం వల్ల సగం మందికి అర్థం కాలే అసలు. అంటే మనం చెప్పాలనుకున్న ఒక గ్రేట్ పాయింట్ రాంగ్ వేలో కన్వే అయింది ఒక్క చిన్న సీన్ లేకపోవడం వల్ల అని అనిపించింది. ఎందుకంటే అక్కడ ఇంకొంచెం క్లారిటీ దొరికేది. సో అదొకటి మేజర్గా ఫీల్ అవుతుంది. అది కాకుండా నాకు వచ్చిన రెస్పాన్సెస్ వైజ్ అయితే చాలామంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్కి సినిమా బాగా నచ్చుతుంది అని చెప్పడం కానీ, మొన్న ఒక అతను, నేను ఇంకా వాసు గారు సినిమాకి వెళ్తే ఒక అతను ఎవరో వస్తూ, నేను మార్నింగ్ ఆల్రెడీ చూసాను, ఆయన ఎవరో నాకు తెలియదు. సో ఆయన గుర్తుపట్టి కలిసి, నేను మార్నింగ్ ఆల్రెడీ సినిమా చూశాను, నాకు బాగా నచ్చి మా మదర్కి చూపిద్దాం అనుకుని తీసుకొని వచ్చాను, మా ఇంట్లో అమ్మ చాలా కష్టాల్లో ఉంది, ఐ వాంటెడ్ టు షో హర్ దిస్ ఫిల్మ్ అనగానే నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం అనుకున్న టార్గెట్ అదే. సో అలా అంటే కనెక్ట్ అయిన వాళ్ళకి దాంట్లో ఉన్న ఫిలాసఫీ చాలా బాగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మీకు లాస్ట్లో హీరో మాట్లాడే మాటలు, అంటే నువ్వు పీటర్ చచ్చిపోతే మల్లికకి నువ్వు తండ్రి స్థానం తీసుకొని ఇంకో పెళ్లి చేయాలనుకోవచ్చు, ఇన్నేళ్లుగా మా అయ్య మంచాన పడి ఉంటే నేను మా అమ్మకి తండ్రి స్థానం తీసుకొని ఇంకో పెళ్లి చేయాలనుకుంటే తప్పు అంటున్నావు అని. అంటే హీ వాంటెడ్ టు బికమ్ అ ఫాదర్ ఫర్ హిజ్ మదర్. సో ఒక తల్లికి నేను ఒక తండ్రి స్థానం తీసుకుని నా కూతురులాగా ట్రీట్ చేసి నేను ఆలోచించాను అనేది ఇట్స్ అ వెరీ బిగ్ పాయింట్.
ఆ పాయింట్ని మేము చెప్పే విధానంలో మేబీ ఆ ఒక్క షాట్ లేకపోవడం వల్ల దాన్ని కొంచెం సగం మంది ఆడియన్స్కి అది రాంగ్గా కన్వే అయిపోయింది. సో వాళ్ళకి మాత్రం అదొక్కటే అరే వీళ్ళని మిస్ అయిపోయామే అని అనిపిస్తుంది అంతే. సోఫా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఇటు ఇండస్ట్రీ వైపు నుంచి కానీ అటు ఆడియన్స్ వైపు నుంచి కానీ. ఆడియన్స్ వైపు నుంచి అంటే ఇంతకుముందు మీరు చెప్పింది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు తెలిసి. యా, అది నాకు బాగా చాలా హ్యాపీ అనిపించిన కాంప్లిమెంట్. అండ్ అలాంటివి చాలా వచ్చాయి. అది లైవ్లో కలిసిన ఎగ్జాంపుల్. కానీ మెసేజెస్ మాత్రం చాలామంది నాకు అసలు ఎవరో తెలియని వాళ్ళు చాలామంది నన్ను ట్యాగ్ చేసి నాకు మెసేజెస్ పెట్టి ఎస్పెషల్లీ డైలాగ్స్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ దట్ మేము అనుకున్న పాయింట్స్ అంటే డైలాగ్స్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. చెప్పాలనుకున్న కంటెంట్ రీచ్ అవ్వడమే ఎండ్ ఆఫ్ ది డే ఇంపార్టెంట్. అది రీచ్ అవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అంతే. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ కూడా. మా ఫ్యామిలీలో క్లోజెస్ట్ పర్సన్ మదర్ సినిమా చూసారు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మదర్ కామెంట్ ఏంటి? మా మదర్కి విపరీతంగా నచ్చింది సినిమా. మా ఫాదర్ కంటే కూడా మదర్కి ఎక్కువ నచ్చింది. మా ఫాదర్కి నచ్చింది కానీ ఎక్కువ షేర్ చేసుకోరు ఆయన. మా అమ్మకి చాలా బాగా నచ్చింది ఎందుకంటే మా మమ్మీ ఒక 2 పేజీలు లెటర్ రాసింది అనమాట. ఓకే. ఒక ఆడపిల్లని ప్లస్ మదర్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ తోడుగా ఉండే బాలరాజు క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది అని చెప్పి. మా అమ్మ కథ కంప్లీట్గా తెలియదు అనమాట. సో ఆవిడ చూసినప్పుడు అసలు హీరో మెచ్యూరిటీ కానీ తల్లిని అర్థం చేసుకునే విధానంలో కానీ మల్లికను అర్థం చేసుకునే విధానంలో కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మా మమ్మీకి బాగా నచ్చాయి అన్నదన్నమాట. నువ్వు ఇంత మెచ్యూర్డ్ అని నేను అనుకోలేదు అని. సో ఈవెన్ మా ఫాదర్ కూడా మధ్య మధ్యలో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత థాట్ ప్రాసెస్ ఉందని అనేది చెప్పారు. సో అవి బాగా హ్యాపీగా అనిపించాయి. ఓకే. అండ్ మా ఫ్యామిలీలోంచే మా క్లోజెస్ట్ కజిన్ ఒక ఆమె నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే, నువ్వు వాళ్ళిద్దరి లేడీస్కి సినిమాలో ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తుంటే నీ లైఫ్లో ఉండే లేడీస్కి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నాకు అర్థమవుతుంది సినిమా చూస్తుంటే అని చెప్పి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మీ లైఫ్లో ఉండే లేడీస్ మా అమ్మ గురించి చెప్పారు. సో మీ ఇంకా పెళ్ళి అవ్వలేదండి. పెళ్ళి అవ్వలేదు, ఇది ఏమైనా ప్రేమలో పడ్డారా అని వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వెరీ హ్యాపీ. సేమ్ అంటే వాళ్ళ సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్ అని. యాక్చువల్లీ నాకు పర్సనల్ మెసేజెస్ ఏవైతే వస్తున్నాయో లేకపోతే కాల్స్ ఏవైతే వస్తున్నాయో పబ్లిక్ రెస్పాన్స్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ సెకండ్ హాఫ్. ఎక్కువ మందికి సెకండ్ హాఫే నచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ రివ్యూస్లో మాత్రం ఫస్ట్ హాఫ్ బెటర్గా ఉంది అని రాశారు. అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్, అది వాళ్ళ ఒపీనియన్. కానీ మాకు కామన్ పబ్లిక్ నుంచి మాత్రం ఎక్కువ మందికి సెకండ్ హాఫ్ నచ్చుతుందని వస్తుంది. దట్స్ వాట్ మేక్స్ మీ హ్యాపీ. ఎందుకంటే మేము ఎక్కువ నమ్మింది సెకండ్ హాఫ్ని. సినిమా రిలీజ్కి ముందు రోజు కూడా మేమందరం కూడా సెకండ్ హాఫే సినిమాకి హార్ట్, అది కనెక్ట్ అవుతే చాలు అనే పాయింటే అనుకున్నాము. కాకపోతే అక్కడ కొన్ని చోట్ల మిస్ఫైర్ అయింది కొంతమందికి. జనరల్గా ఇవాళ రేపు ఏ సినిమా రిలీజ్ అయినా మరుసటి రోజు పేపర్లో కానీ ఛానల్స్లో కానీ సినిమా సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అని వాళ్ళు ప్రకటనలు ఇవ్వటమో లేదంటే చెప్పటమో చేస్తుంటారు. కానీ మీరు మాత్రం మీ సినిమా థియేటర్లో ఉంది చూడండి అని మాత్రమే అన్నారు. దేనికి? అవునండి. అంటే రీజన్ ఏంటి? ఎందుకంటే మాకు తెలుసు సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ఉందని. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అని కాదు. నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, ఈక్వల్లీ ఉన్నారు. సో నచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రీమ్గా నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చట్లేదు. బట్ ఆ నచ్చకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మేము సెకండ్ హాఫ్లో ఆ పాయింట్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పు ఉండాల్సింది. ఆ ఎడిట్లో ఆ సీన్ లేపకపోయి ఉంటే నేను ఇప్పటికి 3 సార్లు అన్నాను. ఎందుకంటే అది నాకు పాపం అరవింద్ గారు అడిగారు అది ఉండాల్సిందేమో అని. మరి ఇంత ఫీల్ అవుతున్నారు కదా, ఆ సీన్ ఏమన్నా జాయిన్ చేసే అవకాశం ఏమైనా ఉందా, ఉద్దేశం ఏమన్నా? ట్రై చేస్తున్నాం అండి ఇప్పుడు అది జాయిన్ చేయడానికి. చేస్తే మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది తప్పే కాదు అనే క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ. సో అది ట్రై చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు సినిమా స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది, సో చూడాలి. బట్ అట్లీస్ట్ ఫర్ ఓటీటీ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ దానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు అది. మనం ఏదో షార్ట్ ఫిల్మ్ అయితే జస్ట్ టక్ మన యూట్యూబ్లో నుంచి తీసేసి మళ్ళీ పెట్టేసేయచ్చు. ఇన్ని థియేటర్స్లో ఇన్ని స్క్రీన్స్లో అప్రూవల్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది కదా. మీరు ఓటీటీ అన్నారు కాబట్టి రిలీజ్కి ముందు వాసు గారు కూడా సభలో ఓటీటీ దీని మీద కొంచెం ఎమోషన్ అయ్యారు. అవును. అంటే రిలీజ్ అయిన 2 వారాలకి ఓటీటీ వస్తుందని మీడియా సోషల్ మీడియాలో రావడం మీద ఆయన కొంచెం గరం అయ్యారు. అవునండి. సో ఇంతకీ ఓటీటీ అనేది ఎప్పుడు మీ ప్లానింగ్? ఇంకా తెలియదండి అది. ఇప్పటికి కూడా నాకు ఇంకా నాకనే కాదు ప్రొడ్యూసర్స్ కూడా ఇంకా డిస్కషన్ ఏం జరగలేదు.
అసలు అదే మాకు మెయిన్ సర్ప్రైజ్ అదే. మేము ఎవరం మాకే తెలియకుండా ఓటీటీలో 2 వీక్స్ అని ఎవరు డిసైడ్ అయ్యారు, ఎలా డిసైడ్ అయ్యారు అనేది మాకు అర్థం కాలేదు. అందుకే వీఆర్ లిటిల్ షాక్డ్. అంటే దానికి రీజన్ అల్లు అరవింద్ గారికి ఆహా అనే ఓటీటీ ఉండటం కారణం అయ్యి ఉండొచ్చాము. ఉన్నా కూడా 2 వీక్స్ అని ఎలా మాకు తెలియదు కదా. ఇప్పుడు అల్లు అరవింద్ గారికి ఓటీటీ ఉన్నా కూడా ఆయనకే తెలియదు ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అనేది. ఎందుకంటే మేము ఎవరో ఇంకా డిసైడ్ అవ్వాలి. సినిమా రిలీజ్ అయ్యాక రన్ని బట్టి చూద్దాంలే అనే దాని మీదే అనుకున్నాము. ఇప్పుడు చూడాలి, ఇంకా మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ కూడా గీతార్ట్స్లోనే అండి. సో అది ఇంకా టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ ఇట్. అంటే స్టోరీ అవుతూ ఉంది, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే. బట్ ఇమ్మీడియట్లీ వాసు గారు కానీ అరవింద్ గారు కానీ వెంటనే మనం నెక్స్ట్ సినిమా కూడా చేద్దామని చెప్పారు. ఏంటి డైరెక్టర్ గారు మీ గోల్ ఏంటి? మై గోల్ ఇస్ టు కీప్ టెలింగ్ గుడ్ స్టోరీస్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ విత్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామనేదే నా ఐడియాలజీ. అట్ ది సేమ్ టైం ప్రీచ్ చేయకుండా. సో ఎక్కువ అంటే ఏ లాంగ్వేజ్లో సినిమా తీస్తున్నాం అనేది కూడా కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి క్యాటర్ చేస్తూ ఐ వాంట్ టు కీప్ టెలింగ్ గుడ్ స్టోరీస్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ సినిమా అనేది ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో ఆ రెస్పాన్సిబిలిటీని మైండ్లో పెట్టుకునే ఉన్న కథలనే, అంటే రియాలిటీలో ఉన్న కథలనే దాన్ని అందరికీ రీచ్ అయ్యేటట్టు పోర్ట్రే చేయడం. సో మీ గమ్యంలో మీరు అనుకున్న విధంగానే మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్ సార్. చూశారు కదా, ఇది కౌశిక్తో సావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్తో ఈ వారం Q&A. వచ్చే వారం మరో డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్తో మీ ముందుకు వస్తాం. మీ NSR సైనింగ్ ఆఫ్.